మూలపేట పోర్టును పూర్తి చేస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అడ్డగోలుగా పూర్తి చేశామని మాట్లాడుతున్నారని విమర్శించారు. R&R ప్రజలను గాలికి వదిలేశారని తప్పుబట్టారు. వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నామని వివరించారు. మంచో చెడో మొదలెట్టారు కాబట్టి పూర్తి చేస్తున్నామని, మూలపేట పోర్టును సందర్శించడానికి వైసీపీని ఆహ్వానిస్తున్నామన్నారు అచ్చెన్నాయుడు. ఎక్కడ R&R కాలనీకి డబ్బులు ఇచ్చేస్తున్నాం, మీరు ఎలాగైనా పడండి, మీకు డబ్బులు ఇస్తున్నాం, మీరు కట్టుకోండి అనేది ఎక్కడైనా ఉంది. నేను కలెక్టర్ గారు బాధ్యత తీసుకున్నాం, కాంట్రాక్టర్లతో మాట్లాడాం, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లతో. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి కనీసం మీరు రేకులేని ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఫస్ట్ టైం వాళ్ళతో మీ అందరికీ రేకులు ఇప్పించి అందాక షెడ్లు వేసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. అంటే బాధ్యత గల మనుషులు, బాధ్యత గల ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మీ అందరికీ చెప్తున్నాను. మీరు మాట్లాడాలి కదా, ఎవరైనా వస్తే మీరు ప్రశ్నించాలి కదా. నేను చెప్పిన అబద్ధమైతే మీరు ప్రశ్నించండి. అచ్చెన్నాయుడు గారు మైక్ పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు, ఇందులో ఒకటైనా వాస్తవం ఉందని అడగండి, ఆన్సర్ చెప్తా. ప్రతి ఓడు రావడం, ప్రతి ఓడు మాట్లాడడం, ప్రతి ఓడు విమర్శించడం అలవాటు అయిపోయింది. ప్రజలు చైతన్యవంతులు కాకపోతే పని చేసిన ప్రభుత్వానికి పని చేయాలని ఆలోచన కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ బాధ్యతని నీటి సంఘాలు తీసుకోవాలి. ఇది అలంకార ప్రాయం కాదు. 60,000 మంది ఉన్నారు. మీరు బాధ్యత తీసుకుంటే ప్రభుత్వం మీకు అన్ని విధాలా సహకరిస్తుంది. ముఖ్యమంత్రి గారి ఆశయం రేపు వర్షాకాలం తర్వాత ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మనం గొయ్యి పెడితే 3 మీటర్ల దూరంలో నీరు రావాలి. దీనివల్ల ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయంటే, ఈ రోజు మీ అందరికీ తెలియాలి, అగ్రికల్చర్ బోర్లు ఉన్నాయి. 100 అడుగులు, 200 అడుగులు, 300 అడుగులు కిందకేస్తున్నాం. 300 అడుగుల నుంచి నీరు బయటికి తేవాలంటే ఎంత కరెంట్ అవుతుంది? అదే 3 అడుగుల నుంచి తెస్తే ప్రభుత్వానికి 6-7 వేల కోట్ల రూపాయలు మిగులుతుంది. మీరు అనుకోవచ్చు, భూమిలో నీరుంటే మనకేంటి లాభమని. భూమిలో 3 అడుగుల్లో నీరుంటే మీరు అగ్రికల్చర్ బోర్ వేసుకుంటే కరెంటు చాలా తక్కువ అవుతుంది. దానివల్ల 6-7 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గుతుంది. ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఒక యజ్ఞంలాగా ఈ 100 రోజులు పనిచేయండి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా సరే ఇది ప్రథమ ప్రాధాన్యత కార్యక్రమం కాబట్టి దీనికి అన్ని విధాలా మేము సహకరిస్తామని